నేను విన్నదాని ప్రకారం అయితే మాత్రం డాక్టర్ జట్కా ఇంకా గసిటరామ్ వచ్చేసరికి ఫుర్ఫురి నగర్ వెళ్ళారా. కానీ వాళ్ళు తయారు చేసిన ఆ టైం మిషన్ మాత్రం వాళ్ళ ఇంటికాడే ఉంది. షిన్చాన్, నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను రా. నాకు ఇష్టమైన ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లుని నా చిన్నప్పుడు ఎలా కొన్నానో నాకు గుర్తు కూడా లేదురా, మర్చిపోయాను రా. ఎలా కొన్నాను, ఈ ఇల్లు నా చేతిలోకి ఎలా వచ్చింది, ఒకప్పుడు మా చిన్నిల్లు ఎలా ఉండేది, మా అమ్మ ఎలా ఉండేది, ఇంకా అలానే అన్నీ మర్చిపోయాను. నా బ్రెయిన్ ఈ మధ్య పని చేయట్లేదు. అలానే ట్రెవర్, మైకేల్ వీళ్ళందరూ చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి వెళ్ళి చూడాలని ఉంది. షిన్చాన్, ఒకసారి నేను టైం మిషన్ లోకి వెళ్తాను. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి ఇదే మంచి సమయం. డైరెక్ట్ గా మనమైతే వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్దాం. సో వాళ్ళ ఇంట్లోకి మెల్లగా చొరబడి ఆ టైం మిషన్ ని యూజ్ చేసి మనమైతే నా పాస్ట్ కి వెళ్దాం. ఓకే, నీ పాస్ట్ లో నేను కూడా ఉంటానేమో. నేను చాలా చిన్నోడేమో, అప్పుడే పుట్టానేమో. ధనువన్న, ఒకసారి నేను ఎలా ఉంటానో చూసుకోవాలనిపిస్తుంది. కానీ ఆ టైం మిషన్ లోకి ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు. అలానే ఒక్కరు మాత్రమే తన యొక్క పాస్ ని చూడగలరు. ధనువన్న, అలా అయితే ఎలా ఇప్పుడు? షిన్చాన్, అప్పటికి నువ్వు నన్ను కలవలేదనుకుంటారా? నేను చాలా చిన్న వయసులోనే ఇల్లు కొన్నట్టు నాకు గుర్తొస్తుంది. కానీ ఎలా కొన్నానో ఏంటి ఇప్పటికే గుర్తులేదు. మా అమ్మ ఎలా హ్యాపీ అయిందో ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను రా. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు గసీటారాము జట్కా వచ్చేసరికి ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు. సో వాళ్ళ ఫ్లోర్ నెంబర్, ఇంటి నెంబర్ కూడా తెలుసు. సమయానికి వాళ్ళు ఇప్పుడే వెళ్ళారనమాట బయటికి. ఇదే మంచి సమయం షిన్చాన్, ఇప్పుడు టైం మిషన్ కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్య జట్కా మనకి ఏ గ్యాడ్జెట్ కూడా ఇవ్వట్లేదు. చాలా గ్యాడ్జెట్స్ రెడీ చేస్తారు కానీ ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫైనల్లీ మనం అయితే వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేసాం. సో డోరీమాన్ వచ్చేసరికి ఇక్కడ ఉండట్లేదు. వాడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండో కూడా అర్థం కాదు. అరే ఏయ్ షిన్చాన్, వీళ్ళు డోర్ లాక్ వేసేసారా? ధనువన్న, ఎవరైనా బయటికి వెళ్తున్నారంటే డోర్ లాక్ వేయకుండా వెళ్తారా ఏంటే? ఖాళీగా వెళ్ళిపోతారు అనుకుంటున్నావా? ఇప్పుడు మరి ఎలా ఓపెన్ చేస్తాం, ఎలా నువ్వు వెళ్తావు? ధనువన్న, అయితే మనం అనుకున్నది జరగదా? షిన్చాన్, ఇదేమన్నా పెద్ద కష్టమైన డోరా ఏంటి అంత కష్టపడ్డానికి? ఇప్పుడు చూడు, అసలైన మ్యాజిక్ చేస్తాను. ఒకే దెబ్బకి ఓపెన్ అయిపోతుంది. ఇదిగో చూసావా, పెద్ద ఏం కష్టమేం కాదు. సో ముందుగా వచ్చేసరికి వీళ్ళు ఎక్కడ పెట్టారో మనమైతే చూడాలన్నమాట. సో చూసుకున్నట్లయితే ఇటు సైడ్ రూమ్స్ ఏం లేవు, డైరెక్ట్గా కిచెన్ ఉంది. సో నాకు తెలిసి వీళ్ళు బెడ్రూమ్లోనే పెట్టుంటారు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళైతే దాన్ని తీసుకొని వెళ్ళలేదు, ఇక్కడే వదిలేశారు. దేవుడా, వాళ్ళు ఇక్కడే వదిలేయాలి, తీసుకొని వెళ్తే మళ్ళీ ప్రాబ్లం. ఓకే, అరే ఇక్కడ లేదు, బెడ్రూమ్లో కూడా లేదు షిన్చాన్. మరి ఎక్కడ పెట్టారు? ఒకసారి ఆగు, ఇక్కడ పెట్టుంటారు. అరే ఇది వాష్రూమ్లో కూడా లేరు. సో ఇక వార్డ్రాబ్ ఉంది, వార్డ్రాబ్లో కూడా. అరే షిన్చాన్, పైన ఏమైనా రూమ్స్ ఉన్నాయా? నేను పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతున్నా ధనువన్న. పైనే డాక్టర్ జట్కా యొక్క ఆఫీస్ రూమ్ ఉంది, అక్కడ లోపల ఉండొచ్చు ధనువన్న. తొందరగా వెళ్దాం పద, ఖచ్చితంగా ఉంటే అందులోనే ఉంటుంది. అవునరా, అసలైన ఆఫీస్ రూమ్ కి వెళ్ళడం మర్చిపోయాను. షిన్చాన్, నా చిన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎలా పెరిగాను మరికొద్ది సేపట్లో చూడబోతున్నాను. ఓకే, డైరెక్ట్ గా మనం అక్కడికైతే వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఓపెన్ అవ్వవే. ఓకే, ఫైనలీ ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి అరే ఓరి నాయనా, ఇదేదో పెద్ద ద్వారంలా ఉంది షిన్చాన్. సో దీన్ని వచ్చేసి మనం యాక్టివ్ చేయాలంటే ఈ కంప్యూటర్ని యాక్సెస్ చేయాలి. సో డాక్టర్ జట్కా, ఒకసారి నేను కంప్యూటర్లోని తను టైప్ చేసినప్పుడు చూశాను, నాకు బాగా గుర్తుందన్నమాట. తన యొక్క పాస్వర్డ్ వచ్చేసి డైరెక్ట్గా మనం ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇతని పాస్వర్డ్ వచ్చేసరికి డాక్టర్ స్పేస్ జట్కా 112233 అనుకుంటా. ఇంతకు ముందు ఎంటర్ చేసినప్పుడు సైలెంట్గా చూసాను అనమాట. ఇప్పుడు మనం యాక్సెస్ చేయొచ్చు. డాక్టర్ తర్వాత స్పేస్ ఇచ్చారు, జట్కా, ఓకే, KA112233. ఓకే షిన్చాన్, ఇప్పుడు టైం మిషన్ యాక్టివ్ అవుతుందో లేదో చూడు. నేను ఎంటర్ చేశాను. సో చూసుకున్నట్లయితే మాత్రం అరే షిన్చాన్, టైం మిషన్ యాక్టివ్ అయిందిరా. ధనువన్న, ఇప్పుడు నువ్వు టైం మిషన్ లోకి వెళ్తావు, మళ్ళీ రిటర్న్ ఎలా వస్తావు? మళ్ళీ రాలేకపోతే కష్టం కదా. షిన్చాన్, ఈ టైం మిషన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో ఆ విషయం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. సో ఇప్పుడైతే నేను చూడాలనుకుంటున్నాను ఏం జరుగుతుందో. ఓకే, టైం మిషన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇక్కడ నిలబడాలి. నిలబడిన తర్వాత ఆటోమేటిక్ అదే యాక్సెస్ అడుగుతుంది. నేను ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటున్నానంటే ద డే, ఏ రోజైతే నేను నా ఇల్లుని కొన్నాను, మా అమ్మని సర్ప్రైజ్ చేశాను, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏం జరిగింది ధనువన్న? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఊరి నాయన, మిషన్ కూడా పని చేయట్లేదు. అయ్యి బాబోయ్, అంటే ధనువన్న ఇప్పుడు మళ్ళీ అది కంప్లీట్ చేసి వచ్చినంత వరకు రిటర్న్ రాలేడనుకుంటా. ధనువన్న, ఆల్ ద బెస్ట్. చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో. నేను ధనువన్ని చిన్నప్పుడు ఆ టైంకి కలిసానో లేదో. సరే, ధనువన్న వచ్చిన తర్వాత మొత్తం తీరిగ్గా చెప్తాడు. అంతవరకు ఇక్కడ టీలు, కాఫీలు, టిఫిన్లు ఏమైనా ఉంటే మనం ఇంట్లో ఉన్నవన్నీ తినేద్దాం పదరా.
ఎంత చూస్తున్నా కూడా ఇందాక నుంచి టీవీ రావట్లేదు. అబ్బా, ఏమైందో ఈ టీవీకి? సగానికి పని చేస్తుంది, సమయానికి పని చేయదు. ఎవరైనా ఇంట్లోని పని చేస్తే కదా. ఉన్నాడు నాకు ఒక కొడుకు, పనికి మాలినోడు. ఒక్క పని చేయడు, దాంతోపాటు టైంకి స్కూల్కి కూడా వెళ్ళడు. రేయ్ రేయ్ ధను, లేవకుండా ఇంకా ఏం చేస్తున్నావు? రాత్రి మొత్తం మొద్దుగా ఆడుకుంటూ ఉంటున్నావు, ఉదయం వచ్చేసరికి స్కూల్కి వెళ్లకుండా ఇలా తయారవుతున్నావు. వీడు లేవడరా. రేయ్ ధను, లేస్తావా లేవా? రేయ్ లేవరా. లేస్తావా లేవా? నాకు తెలుసు వీడు ఇలా అయితే లేవడు. వీడికి ఎలా లేపాలో నాకు తెలుసు. వస్తున్నా నాగరా. ఇంకొక నిమిషంలో నువ్వు లేచావా సరే సరే, లేకపోతే నీకు తెలుసు కదా. ఇప్పుడు వాడికి ఇస్తాను చూడండి. వాడిప్పుడు ఎలా లేవడో నేను చూస్తాను. రోజు రోజుకి బద్ధకం పెరిగిపోతుంది. వీడికి 4 తగిలిస్తే కానీ అప్పుడు లెవెల్లోకి రాడు. ఇలా నాన్న లేకపోవడంతో వీడు బాగా ఆకతాయి అయిపోతున్నాడు. రేయ్ లేచావా? హాయ్ ఏంట్రా డాన్స్ లో? అమ్మా అది కాదమ్మా, రాత్రి కొంచెం బిజీగా వర్క్ చేశానమ్మా, అందుకే. చూసావా డాన్స్ ఎలా చేస్తున్నాను? నేను ఆల్రెడీ లేచాను, యాక్టివ్గా ఉన్నాను, డాన్స్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా లేను కదా. అమ్మా ఎలా ఉన్నావు? వెళ్ళి మంచిగా నాకైతే ఇడ్లీ ఉండే. ఇంట్లో కానీ లేదు, నువ్వు వెళ్ళి ఏదో ఒక పని చేయాలి కదరా. నేను ఒక్కదాన్నే చేయాలంటే ఎలా? స్కూల్కి వెళ్ళావు, పని చెయ్యవు, ఏమీ చెయ్యవు. ఇంట్లో ఏం లేదు, బయటికి వెళ్ళి నువ్వే ఏదో ఒకటి తే. అబ్బా ఏంటమ్మా, సర్లే ఇంకేం చేస్తాం, తప్పదు కదా. అమ్మయ్య నన్నైతే కొట్టలేదు, అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మా నాన్నగారు చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడంతో మా ఇంట్లో వచ్చేసి మా అమ్మ ఒక్కదే కష్టపడుతుంది. నేను కూడా మా ఇంటి కోసం ఏదో ఒకటి చేయాలి. నాకు ఒక పెద్ద డ్రీమ్ ఉంది, మా అమ్మను ఒక పెద్ద ఇంట్లో చూడాలని. ఎలా అయినా సరే నేను ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు ఇల్లు సరిపోతుంది, కానీ ఇంతకంటే పెద్ద ఇల్లు కావాలనుకుంటున్నాను. ఎవరికైనా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉంటుంది కదా. ఇదిగోండి, ఇదే మా చిన్న వాష్రూమ్ అనమాట. ఇదే నా బాత్ టబ్, ఇక్కడే స్నానం చేస్తాను. అబ్బా నాకు రోజు షర్ట్ ఇప్పుకొని తిరగడం అంటే చాలా ఇష్టం అనమాట. చల్లగా గాలి తగులుతుంది, ఎందుకంటే అసలుకే వేసవికాలం. ఇది మా అమ్మ బెడ్రూమ్ అనమాట. ఇదిగోండి చూసారా, ఇది మొత్తం ఇలా ఉంటుంది. వామ్మో నేను మొత్తం పాస్ట్లోకి వచ్చేసానా? వామ్మో చూడండి, నా ఇల్లు మొత్తం చాలా అద్భుతంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ఇల్లు చూస్తున్నాను ఇలా. అరే అమ్మా, రే నీకేం చెప్పాను? ఇక్కడ టైం పాస్ చేస్తున్నావా నువ్వు? ఏం మాట్లాడుకుంటున్నావు నీలో నువ్వే? వెళ్ళి పని చేసుకొనిరా, ఏదో ఒకటి తినడానికి తీసుకొనిరా. నాకు కూడా ఆకలిగా ఉంది. ఏ పని చేయవు, లేకపోతే స్కూల్కైనా వెళ్ళు. అరే స్కూల్కి ఈరోజు సెలవు అమ్మా, నీకు తెలియట్లేదు. సర్లే ఏదో ఒక పని చేసుకొని నీకోసం తీసుకొస్తాలే. అబ్బా మా అమ్మకి ఏదో ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలి. దేవుడా ఎప్పుడు ఉదయం లేవగానే నిన్నే చూస్తాను, నువ్వే నా దైవాన్వి. వినాయక ఈ రోజు నాకు ఏదో మంచి జరిగేటట్టుగా చూడొచ్చు కదా ప్లీజ్. ఈ ఒక్కరోజు నేను ఎలా అయినా సరే మా అమ్మ కోసం కష్టపడి ఏదో ఒకటి చేయాలి. అది కూడా మా అమ్మ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. ఓకే ఫైనల్లీ మనం బయటకు వచ్చాం. ఇప్పుడు వెళ్ళి ఏ పని చేయాలరా నేను? కరెక్ట్గా నేను కూడా తినట్లేదు అబ్బా, ఎందుకంటే ఇంట్లో తినడానికి తిండి ఉండట్లేదు. ఏం చేస్తాం, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, నేనేమో బద్ధకంగా ఇంట్లోనే కూర్చున్నాను. ఇప్పుడు మనమే వెళ్ళి ఏదో ఒక పని చేయాలి. సరే ఇప్పుడు మనం ఎలాగో పాస్ట్లోకి వచ్చాం కాబట్టి, వామ్మో పాస్ట్లో నా లాస్ ఏంటోస్ చూడండి. ఇది దాదాపుగా ఒక 10 సంవత్సరాల ముందు లాస్ ఏంటోస్ ఇలా అయితే ఉంది. అరే షిన్చాన్ గడ్ నేను కలవలేదు ఇంకా, అంటే షిన్చాన్ గడ్ ఈ టైంకి పుట్టి కూడా ఉండడు. షిన్చాన్ గడ్ నేను ఎలా కలిసానో కూడా నాకు తెలియదు. సో అది కూడా ఒకసారి మనం పాస్ట్కి వెళ్ళి చూడాలి. సరే ముందుగా వచ్చేసి మనం అయితే వెళ్ళి ఏదో ఒక పని అయితే చేయాలి. సారీ బాస్. ఓకే ఇప్పుడు వచ్చేసి నా ఫ్రెండ్స్ని కలవాలి, వాళ్ళు ఏదో ఒక పని చెప్తారనమాట, వాళ్ళకి తెలిసిన ఉంటాయి. ఓబ్బా ఏంటిది, మనం కరెక్ట్గా డ్రైవ్ చేయలేకపోతున్నాం, ఆలోచించుకొని డ్రైవ్ చేస్తున్నావు. పిల్ల కుంక అక్కడే ఆగు, నువ్వు కదిలావనుకో ఇప్పుడు నీ గుండు బద్దలడిపోద్ది. ఏయ్ నన్నే పిల్ల కుంక అంటావా? చెప్పురా పెద్ద కుంక, నేనేం చేశాను నిన్ను? అరే సారీ అంకుల్, నేను చూసుకోలేదు. ఊరి నాయనో వాడిని గుద్దేశానంటే. వస్తున్నాడు నా దగ్గరకు వస్తున్నాడు. వెనక్కి పదరా రే, వెనక్కి పద. ఏ అడ్డు లేవండి, తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దమ్ముంటే ఇప్పుడు నన్ను పట్టుకోండి. ఏరా గుండు, నువ్వు మా చేతిలో అయిపోయావురా. అరే ఊరి నాయన, నాకు శక్తి లేదు కదా, మర్చిపోయాను, నేను చిన్నోని కదా ఇప్పుడు. అన్న వదిలేండి అన్న ప్లీజ్ అన్న, సారీ అయిపోయింది అన్న, తప్పు అయిపోయింది అన్న కొట్టకండి అన్న, నేను కొట్టలేను. ఊరి నాయన అన్న, నా బలమైన చూడండి అన్న, కనీసం మీరు ఎంత ఉన్నారు నేను ఎంత ఉన్నాను అన్న, ప్లీజ్ అన్న. అమ్మా నా మాట విన్నట్టుగా ఉన్నారు. ఊరే నేను అనవసరంగా వీళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాను. నేనేమన్నా పాతదనునా? అంటే నేనేమన్నా పెద్దోన్నా? చిన్నోని కదా, నాకు బలం కూడా లేదు. ఇప్పుడు నేనేమన్నా వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాను. వామ్మో మనం చిన్నోళ్ళం కాబట్టి గొడవ పెట్టుకోకూడదు, చాలా మంచిగా ఉండాలి. సారీ అన్న, సారీ, వెళ్ళొస్తాను. ఊరి నాయన మనం చేయాల్సిన పని చేయకుండా వీళ్ళతో గొడవ పెట్టుకున్నావు. ఊరి నాయన ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. లాస్ ఏంజల్స్లో ఎవడు మూడు ఎలా ఉంటుందో. అరే
నేను మర్చిపోయాను, నా గొంతు ఏంటి ఇలా ఉంది? ఓ ఇప్పుడు నేను చిన్నోడిని కదా, అందుకే నా గొంతు కూడా మారిపోయింది. గొంతు బాడీ అన్నీ మారిపోయాయి. ఊరికి ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. సరే లేట్ చేయకుండా నా ఫ్రెండ్స్ని వెళ్ళి కలవాలి. నేనే చిన్నగా ఉన్నానంటే వాళ్ళు కూడా చిన్నగానే ఉంటారు, వాళ్ళతో సరదాగా వెళ్ళి పని చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మన ఇంటి కోసం ఏదో ఒకటి ఆలోచించవచ్చు. ఓకే, నాకు ఎప్పటి నుంచో ఒక ఇల్లు కొనాలని డ్రీమ్ ఉందన్నమాట. ఆ ఇల్లుని ఎలా అయినా నేను కొనుక్కోవాలి. కానీ మా దగ్గర అంత డబ్బు ఎక్కడిది, తినడానికే లేదు. ఇంకా ఇల్లు ఏం కొంటాం? సర్లే ముందుగా మన ఫ్రెండ్స్ని కలుద్దాం, వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూడాలి కదా. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్ అయిన లమార్ గారి దగ్గరికి అయితే వచ్చాను. లమార్ వచ్చేసి ఇక్కడే పని చేస్తాడు, వాళ్ళ డాడీ వచ్చేసి ఇక్కడే ఉంటారు. హలో అంకుల్, లమార్ ఏం చేస్తున్నాడు? వాడికి ఏమన్నా చదువా సంధ్య? అలాంటివి ఏం లేవు. అలా అదిగో అక్కడ వెళ్ళి టైం పాస్ చేస్తున్నాడు, కనబడట్లే? అదిగో అక్కడే ఉన్నాడు. నువ్వు కూడా అలాగే తయారవుతున్నావు, మా వాడిని కూడా అలానే పాడు చేస్తున్నట్టుగా ఉన్నావు. మీ వాడే నన్ను పాడు చేస్తాడు అంకుల్, తెలియదు మీకు? ఓకే లమార్, అబ్బా ఏంటిది మొత్తం ఎత్తు దిగుళ్ళు ఉన్నాయి. లమార్ ఎలా ఉన్నావురా? ఒరేయ్ ఏంట్రా ఇంత పొట్టిగా ఉన్నావు? ఓ నాయన, నాకంటే పొట్టిగా ఉన్నట్టుగా ఉన్నారా లమార్? ఓహో, ఇద్దరం ఫైనల్లీ చాలా చిన్నోళ్ళ ఉన్నాం. ఏంట్రా ఏదో కొత్తగా చూసినట్టు కొత్తగా పిలుస్తున్నావు? ఏమైందేంటే? సరే ఇక్కడిగో నేను మంచి బార్బీక్యూ చికెన్ కాలుస్తున్నాను, తింటావేంటే? ఏం చేస్తాము, రాత్రి బాగా వర్షం పడిపోయింది, నాకు బాగా జలుబు వచ్చేసిందిరా. ఎందుకంటే మా ఇల్లు కారిపోద్ది కదా. అరే లమార్, నీకు ఎప్పుడు బాధే లేదురా? మీరు ఇంత చిన్న ఇంట్లో ఉంటారు కదా, ఎలారా పడుకుంటారు, ఎలా ఉంటారా? నేను మా ఇంటికాడ అంత పెద్ద ఇల్లున్నా కూడా నాకు ఆ ఇల్లు సరిపోవట్లేదు. మంచి ఇల్లు కొనుక్కోవాలని డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తాను. ఇంత చిన్న ఇల్లు ఎలా పడుకుంటారా? ఏటో అలవాటు అయిపోయింది అంతే, మరి ఏం చేస్తాం రా ఇల్లు లేనప్పుడు, అంతే మరి. రే లమార్గా, ఒకవేళ నేను ఇల్లు కనుక కొత్తది కట్టినట్లయితే ఖచ్చితంగా నా పాత ఇల్లు నీకే ఇస్తాను రా, నేను నీకు మాట ఇస్తున్నాను. మరీ ఘోరంగా ఉంటున్నారా, చాలా బాధేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇలాంటి ఇల్లు ఎలా ఉంటున్నారో ఏంటో పాపం. రే లమార్, అందుకే మంచిగా చదువుకోవాలరా. పోతే చదువు గురించి నువ్వే నాకు చెప్పాలి, పెద్ద ఏదో చదివి పొడి చూసినట్టు నువ్వు చదువుతావేట్రా? మరి నువ్వు అలా అంటే నేను ఇంకేం చెప్తాను రా. సర్లే ఇంకేం చేస్తాను, నేను బయలుదేరుతున్నాను. మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కలవాలి, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి కదా. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. సో చిన్నప్పుడు నాకు మైకేల్ కూడా ఒక మంచి ఫ్రెండ్ అనమాట. మనం మైకేల్ని కలవాలి. మైకేల్కి ఇప్పుడు నాకు పడట్లేదు అనుకోండి, బట్ చిన్నప్పుడు నేను మైకేల్ చాలా మంచి ఫ్రెండ్స్. మైకేల్ గారు చాలా మంచిగా మనతో ఉండేవాడు అనమాట. ఒకసారి మైకేల్ ఇంటికి వెళ్ళి చిన్నప్పుడు మైకేల్ ఎలా ఉన్నాడో మనమైతే చూడాలి, వెళ్దామా? ఓకే, ఫైనల్లీ మనం మైకేల్ ఇంటి గల్లీ దగ్గరికి అయితే వచ్చేసాం. అరే అప్పటికి ఇప్పటికి పెద్దగా చేంజ్ అయితే అవ్వలేదు, అలానే ఉంది. ఎందుకంటే మనం 10 సంవత్సరాల వెనక్కే వచ్చాం కదా, ఏదో క్రీస్తు పూర్వం బ్యాక్కి వెళ్ళిపోయాయి కదా. 10 సంవత్సరాల్లోనే అంత పెద్ద చేంజ్ లేదు, మన లాస్ ఏంటో సేమ్ గానే ఉంది. ఓకే, మైకేల్ ఇల్లు ఎలా ఉండేదో ఏంటో ఒకప్పుడు చూద్దాం ఒకసారి. అరే మైకేల్ ఇల్లు సేమే ఉంది, వాళ్ళ నాన్నగారు కట్టించింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి సేమ్ ఒకేలా ఉందన్నమాట. బట్ మైకేల్ ఎక్కడ ఉన్నాడో మనం వెతకాలి. మైకేల్ నాకు తెలిసి దీని లోపలే ఉన్నాడు అనుకుంటా. సో మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇల్లు అయితే మాత్రం అప్పుడు ఇప్పుడు సేమ్ ఒకేలా ఉందబ్బా, ఏం మారలేదు. సో మైకేల్ చిన్నోడు కాబట్టి పెళ్ళి అయితే అయ్యి ఉండదులేండి, ఒకసారి చూద్దాం. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరిది? ఏయ్ జిమ్మీ, నువ్వేంట్రా నా అంటున్నావు? నువ్వెలా పుట్టావురా ముందు? రేయ్ ఏం మాట్లాడుతున్నారా బై? జిమ్మీ అని పిలుస్తున్నావు? జిమ్మీ ఊడ్రా. రేయ్ నేను నీకంటే ముందు పుట్టినా కాబట్టి నీకంటే పెద్దగానే ఉంటా, తెల్వదా నీకు? రేయ్ దాంతోపాటు జిమ్మీ అని పిలుస్తున్నావేంటి మైకేల్ని పట్టుకొని? ఏంటి రే ఇలా ఉన్నావేంట్రా? రే మైకేల్, నువ్వు సేమ్ జిమ్మీలానే ఉన్నావురా. ఊరి నాయనా, మనం బయటికి చెప్పకూడదు, మనం పాస్ట్ నుంచి వచ్చాం కాబట్టి. సో ఈ విషయాలు ఏం చెప్పకూడదు. మైకేల్, నువ్వు ఇలా ఉంటావని అస్సలు అనుకోలేదురా. ఏమన్నా ఉన్నావా? రేపొద్దున నీకు కొడుకు పుట్టినా కూడా నీలానే ఉంటాడేమో. మరి నా పోలికలు రావాలంటే ఎవరికైనా అదృష్టం పుట్టాలరా బాయ్. సరే నేను నా లవర్ని కలవనీకి పోతున్నా, వస్తావా? ఆడ వరకు సరదాగా నిన్ను అలా చిన్న రౌండ్ కి తీసుకుపోతా, వస్తావంటే చెప్పు మళ్ళా. అంటే మైకేల్ ఇప్పుడు నన్ను నువ్వు కార్ ఎక్కిస్తావా? ఓకే పదరా, నా కార్ ఎక్కాలనుంది, దాంతో పాటు నీ కార్ చాలా బాగుంటుంది. సరే నన్ను తీసుకొని వెళ్ళి నేను కూడా వస్తాను. అమ్మయ్యా, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కార్ ఎక్కబోతున్నాం. నేను చిన్నప్పుడు కార్ ఎక్కాలంటే మైకేల్ దగ్గరికే వెళ్ళేవాడినేమో, ఎందుకంటే నా ఫ్రెండ్స్లో వచ్చేసి కార్ మైకేల్ దగ్గర మాత్రమే ఉంది. ఓకే, మనం అయితే కార్ ఎక్కుదాం. ఓ
పందిలో ఉన్న భలే ఎగిరావరా కారులోకి. వస్తున్నా ఆగు నేను. అరే తొందరగా వచ్చి కూర్చోరా భయ్, టైం లేదు. మళ్ళీ ఆమె నా గురించి చాలా వెయిట్ చేస్తుంది, అర్థమైతుందా? తొందరగా బా. అబ్బా నీ కార్లో కూర్చుంటే సూపర్ ఉంది మైకేల్, సూపర్ గా ఉంది. చూడండి మైకేల్ చిన్నప్పుడు నాకు చాలా మంచి ఫ్రెండ్. మైకేల్ ఇప్పుడు మనం అమాండాని కలవడానికే వెళ్తున్నామా? వదిన గారు అమాండా గారిని. ఏం మాట్లాడుతున్నారా? నా లవర్ నీకు తెలియదా? జూలీ దగ్గరికి పోతున్నావురా? నాకు మొత్తం 10 మంది ఉన్నారు, అందులో అమండా అని ఎవరు లేరే. ఏం మాట్లాడుతున్నావేంటో, దమాకేమైనా ఖరాబ్ అయిందారా నీకు ఈరోజు? అరే పిచ్చోడి తీసుకుపోతున్నట్టుంది. నువ్వు ఆడకు పోయినాక అమ్మాయి ముందు అది ఇది అని మాట్లాడక్, మళ్ళీ ఆ అమ్మాయి నన్ను వదిలేస్తుంది, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారా? దమాక్ ఖరాబ్ అయిందా? ఓకే నాకు అర్థమైంది. అంటే మైకేల్ కి వచ్చేసి అమాండా ఎవరో కూడా తెలియదు. అంటే మైకేల్ కి అమాండాతో అరేంజ్ మ్యారేజ్ అయిందనమాట. అంతవరకు మనోడైతే పెద్ద ఆటగాడే, ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ అంట. చూడండి ఎంత చెడ్డోడు మనోడు. ఏమ్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. సరే నువ్వు ఈడకు రాకు, ఎప్పుడు చూసినా కూడా షర్ట్ ఇప్పి తిరుగుతావేంద్రా బాయ్, నీ బాడీ నేను చూడలేకపోతున్నా. 1 మినిట్, ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, నువ్వు నోరు మూసుకొని ఈడనే ఉండు. ఏయ్ జూలీ మై డియర్, ఏం చేస్తున్నావు? తొందరగా ఒకసారి నువ్వు కిందకు వచ్చినావు అనుకో, అలా మనం లాంగ్ డ్రైవ్కి పోదాం, సరేనా? మైకేల్ వస్తున్నా. వావ్ ఈరోజు కొంచెం బాగా కనబడుతున్నావే. సరే మనం లాంగ్ డ్రైవ్ కి వెళ్దామా? వావ్ వర్షం కూడా పడుతుంది, మనం అనుకున్నట్టుగానే చాలా బాగుంది ఈరోజు, సూపర్. సరే నువ్వు నేను మాత్రం వెళ్దాం, ఓకేనా? ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు? నాకేం వినపడట్లేదే. వర్షం ఏంటి సడన్ గా స్టార్ట్ అయిపోయింది? మన క్లైమేట్ అస్సలు చెప్పలేము అబ్బా. లాస్ ఏంజల్స్ లోని ఎండాకాలంలో కూడా సడన్ గా వర్షాలు పడతాయి ఏంటో. సర్లే మనం వచ్చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం. వీలైతే అంత స్పీడ్ గా వచ్చేటట్టుగా లేరు. వర్షం అయితే ఆగినట్టుగా ఉంది. ఏరీలు మైకేల్, మైకేల్ ఎక్కడికి వెళ్ళిపోయాడరా మైకేల్ గడు కనబడకుండా? ఇటు కార్ ఏది? అరే కార్ కూడా వెళ్ళిపోయింది. చూడండి నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. రే మైకేల్, హలో మైకేల్ ఎక్కడికి వెళ్ళిపోయారా? నన్ను వదిలేసావేంటి? నిన్నేమన్నా ఎక్కించుకొని తిప్పనీకి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వేంట్రా బాయ్, ఆడి నుంచి నడుచుకొని పోరా. ఓర్ని మైకేల్ గా ఇంత పని చేసావేంట్రా? చా చూసారా ఈ మైకేల్ గడిని, అందుకే చిన్నప్పటి నుంచి నేను నమ్మట్లేదు. వీడిని నమ్ముతున్న ప్రతిసారి నా పైన దెబ్బ కొడుతున్నాడు. ఏం చేస్తాం చెప్పండి, మన టైం బాగాలేదు. కానీ ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్తాం? అరే సైకిల్ ఉంది, ఎవరిదో సైకిల్ చాలా బాగుంది. అరే ఇది అడ్వాన్స్డ్ సైకిల్, 10 years బ్యాక్ ఇది ఉందంటే సూపర్ అనమాట. ఇలాంటి సైకిల్ ఎవరి దగ్గర ఉంటుంది? ఇది చాలా రేట్ అయిన సైకిల్, మనకి దొరికేసింది. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా ఈ సైకిల్తో మనం అయితే వెళ్ళిపోదాం. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా స్పీడ్ ఉందా? కార్ అంత స్పీడ్ అయితే ఉందన్నమాట. గేర్ సైకిల్ వచ్చేసి ఆహాహా ఏమన్నా ప్రశాంతంగా ఉందా? వాడు వదిలేస్తే వదిలేయండి, మనకైతే సైకిల్ దొరికింది కదా. ఇప్పుడు మనమైతే మన ఇంటికి వెళ్ళి ఒకసారి చూద్దామా? ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంకెవరు ఫ్రెండ్స్ లేనట్టుగా ఉన్నారు. డైరెక్ట్గా మనమైతే మన ఇంటికి అయితే వెళ్దాం. సో ఇంటికి వెళ్ళి మన ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఏంటి పోలీసులు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరి కోసం? ఓయ్ ఏంటి నన్ను కాలుస్తున్నారు ఏంటి? ఒరే నాయన హెలికాప్టర్! పోలీసులు నన్ను వెంట పెడుతున్నారు ఏంట్రా? నేనేం చేశాను? నేనేం తప్పు చేయలేదే. ఒరి నాయన్ నో 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 నన్నేం చేయకండి. అరే నేనేం చేశాను రా? తప్పు ఏమైనా చేశానా? అరే మనం ఏం దొంగతనం కూడా చేయలేదే. అరే నాకు అర్థమైంది. ఈ సైకిల్ ఓరి నాయనో విడిచిపెట్టండి సార్, నాకేం తెలియదు. వెంట పెట్టేస్తున్నారే. వామ్మో ఈ సైకిల్ మనకి సంబంధం లేదు, మనం ఈ సైకిల్ వదిలేసి మనం అయితే వీళ్ళకి ఇచ్చేద్దాం, లేకపోతే మళ్ళీ విడిచిపెట్టరు. ఓరి నాయనో హెలికాప్టర్ తో కూడా. ఒరే ఈ సైకిల్ కోసం ఈ పెట్రోల్ మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు. ఓరి నాయనో అసలు విడిచిపెట్టరు. మన లాస్ ఏంజల్స్ లో పోలీసులు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఆపేద్దాం. సార్ నేను లొంగిపోతున్నాను, నేను ఆగిపోయాను సార్. ఇదిగోండి సైకిల్ కి నాకు సంబంధం లేదు. A few moments later. నీ ఏజ్ సుమారు ఒక 13 సంవత్సరాలు కూడా ఉండదు, ఇప్పుడే నీకు దొంగతనాలు రా. నువ్వు బాగా దొంగతనాలకి అలవాటయ్యావు. నీలాంటి వాణ్ణి జైల్లోనే ఉంచాలి, అప్పుడే బుద్ధొస్తుంది. సిగ్గు తెచ్చుకో. ఇంకొకసారి ఇలాంటి పని చేసావనుకో లైఫ్ టైం పెట్టేస్తా. ఇప్పుడు కాబట్టి ఒక 4 రోజుల్లో వదిలేస్తా, లేకపోతేనా నిన్ను చితగొట్టేవాణ్ణి. ఇంకొకసారి ఏమైనా దొంగతనం చేయాలి తొక్క తీస్తా. సార్ విడిచిపెట్టండి సార్, నన్ను కాపాడండి సార్, విడిచిపెట్టండి. నా ఫ్రెండ్ జైల్లో పెడతారా? ఎవడు పెట్టాడో కానీ మనమైతే తొందరగా వెళ్ళి విడిపించాలి. ఎక్కడున్నాడు? ధను వచ్చేసాడ్రా నీ స్నేహితుడు. అరే నిన్ను జైల్లో పెట్టారా? పోలీసులకి ఏమాత్రం బుర్ర పనిచేయట్లేదు. రే లాక్ కూడా తీసే ఉంది కదరా, నువ్వు వచ్చి తప్పించుకోవచ్చు కదా. ఎవర్రా నువ్వు దొంగ వేషంలో వచ్చావు?
ఎవరు నువ్వు నన్ను పిలుస్తున్నావేంటి? రేయ్ మర్చిపోయావా? గొంతు అర్థం కావట్లేదా? నేనే నీ ఫ్రెండ్ ట్రెవర్ని. నువ్వు కష్టాల్లో ఉంటే ఎప్పుడైనా నేను వస్తానురా. అందులో పోలీసులు ఉంటే అస్సలు నిన్ను విడిపించకుండా విడిచిపెట్టను. కమాన్, బయట ఒక పోలీస్ కార్ ఉంది. ఈ పోలీస్ కార్ చోరీ చేసుకుని డైరెక్ట్ గా మా బాస్ దగ్గరికి వెళ్దాం. రేయ్ మా బాస్ ని ఎప్పుడు నీకు పరిచయం చేయలే కదా, ఇప్పుడు పరిచయం చేస్తాను. ఆయన మనకి తోడుంటుండగా మనల్ని ఎవ్వరు ఏం చేయలేదు. ఒక్క పోలీస్ కూడా మనల్ని టచ్ చేయలేడు. నువ్వు కూడా మా గ్యాంగ్ లో జాయిన్ అయిపో. రేయ్ నీ ఏజ్ ఏంటి, నీ గ్యాంగ్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారా? మా అమ్మ తోలు తీస్తుంది ఇలాంటి పని చేస్తే. నేనైతే అస్సలు జాయిన్ అవును. థ్యాంక్ యూ నన్ను విడిపించినందుకు. నేనైతే ఇక ఇంటికి వెళ్ళిపోతాను. మా అమ్మ కూడా ఆకలితో ఉన్నట్టుగా ఉంది. మా అమ్మని ఇప్పుడు హ్యాపీ చేయడానికి నేను ఏ పని కూడా చేయట్లేదు. శుద్ధ దద్దమ్మని అయిపోతున్నాను. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? చెప్పాను కదా, ఇక్కడే నా బాస్ ఉంటాడు. ఒక్కసారి పిలుస్తాను. బాస్, దుగ్గన్ బాస్, బయటికి రండి. ఇగోరా, చూసావా? ఇతనే మా బాస్. అతని పేరే దుగ్గన్. అవునా, ఇతను నాకు తెలుసు. ఇతను కొత్తగా వచ్చారా లాస్ సెంటోస్ కి? అవును బాబు, నేను కొత్తగా వచ్చాను. కానీ లాస్ సెంటోస్ ని నేను గుప్పెట్లో పెట్టుకోబోతున్నాను. రాసి పెట్టుకో. నేను అడుగు పెట్టాను కదా, ఎవడైనా నన్ను చూసి భయపడతాడు. అంత పవర్ ని పెంచుకుంటాను. ఫస్ట్ మీ ట్రెవర్ తోనే స్టార్ట్ చేస్తాను. ఇంకా మా సైన్యాన్ని పెంచుకోబోతున్నాను. ది బెస్ట్ డాన్ అయిపోతాను లాస్ సెంటోస్ లో. అవునా, ఓకే ఓకే. వామ్మో, మా అమ్మ కనుక చూసింది అనుకోండి నా తోలు తీస్తుంది. రే ట్రెవర్, నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నీ సైకిల్ ఉంది కదా గ్రీన్ కలర్ది, ఎక్కడుంది? ట్రెవర్ వచ్చేసి అరే నీ సైకిల్ తీసుకుని వెళ్తాను. ఓరి నాయనో, దుగ్గన్ బాస్ అంట. ట్రెవర్ గాడు ఇక్కడ పని చేస్తున్నాడు. వామ్మో, ఇదేదో కొంచెం పెద్ద రిస్కీ పనిలానే ఉంది. మనకెందుకు చెప్పండి. అరే మన ఫ్రెండ్ లెస్టర్ని కలడం మర్చిపోయామే. చూడండి, ట్రెవర్ చిన్నగా ఉన్నాడు, లమర్ గాడు చిన్నగా ఉన్నాడు, మైకేల్ గాడు కొంచెం ముదరగానే ఉన్నాడు. సేమ్ జిమ్మీ అనమాట. అదే జిమ్మీకే మైకేల్ పోలికలు వచ్చాయి అనుకోండి. ఓకే, మనమైతే లేట్ చేయకుండా తొందరగా మన లెస్టర్ని కూడా కలవాలి. లెస్టర్ గాడు చిన్నప్పుడు ఎలా ఉంటాడో ఏంటో, నేను వాడిని చూడాలనుకుంటున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. తొందరగా వాడి ఇంటికి వెళ్దాం. ఓకే, ఫైనల్లీ లెస్టర్ ఇంటి దగ్గరికి వచ్చేసాం. లెస్టర్ యొక్క గల్లీ అయితే చేంజ్ అవ్వలేదు, మొత్తం అలానే ఉందన్నమాట. ఇల్లు కూడా సేమ్ ఉంది. ఊరి నాయన, ఇంటి ముందు అప్పటి నుంచే సీసీ కెమెరాలు ఉన్నాయా? ఏంటి నాకు అర్థం కావట్లేదు. సీసీ కెమెరాలు ఇవన్నీ లెస్టర్ పెట్టాడు కదా, ఇప్పుడు ఎవరు పెట్టారంటారు? లెస్టర్ చిన్నోడు అయి ఉంటాడు కదా. లెస్టర్, రే లెస్టర్, ఏం చేస్తున్నావురా? అరే లెస్టర్ అంటే ఎంత పెద్దగా ఉన్నాడు. లెస్టర్ లెస్టర్ చదువుకోవడానికి వెళ్ళాడు బాబు. అరే నువ్వా? రేయ్, నువ్వెక్కడ ఎందుకు వచ్చారా? నీ వల్లే వాడి చదువు మొత్తం పాడైపోతుంది. రోజు రోజుకి వాడిని బయటికి తీసుకెళ్లి ఆట ఆట అంటూ తిప్పుతున్నావు. లెస్టర్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత పెద్దగా ఎలా అయ్యావురా? లెస్టర్ అంటావేంటి? వాడు స్కూల్కి వెళ్ళడానికి చెప్తున్నానా? నేను వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను. కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? కళ్ళు కూడా పనిచేయట్లేదా? ఏం తీసుకుంటున్నారా నువ్వు? నీలాంటి వాడితో తిరిగినట్లయితే వాడి జీవితమే పాడైపోతుంది. ఇక్కడి నుంచి పో. ఇంకొకసారి నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టావనుకో, తొక్క తీస్తా. ఓ, మీరు లెస్టర్ వాళ్ళ డాడీ. సేమ్ లెస్టర్ లానే ఉన్నారు. సారీ అంకుల్. అంకుల్, లెస్టర్ గారిని ఒకవేళ ఇక్కడికి వచ్చినట్లయితే పిలండి, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పని ఉందన్నమాట. సరదాగా బయటికి వెళ్ళి చేపలు పడతాం. నీతో బయటికి పంపించనంటే ఇంకా మళ్ళీ పంపించు అంటున్నావు. నీకు 4 తగలాలి. ఆగురా, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగో, నీకు ఇస్తాన్రా. నువ్వు నా చేతుల్లో అయిపోయావు. ఆగో ఆగో. నువ్వు ఆగమంటే ఆగుతారు మరి. ఓకే, లెస్టర్ వాళ్ళ డాడీ సేమ్ లెస్టర్ లానే ఉన్నారు. నేనైతే మాత్రం షాక్ అయిపోతున్నాను వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే. వామ్మో, నా చిన్నతనం మొత్తం ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. ఓహో, ఇప్పుడు మనం ఇంకా మిగిల్చింది ఒకటి ఉండిపోయింది. మనం వచ్చిన ఇంపార్టెంట్ పని మర్చిపోయాం. అదే మన ఇంటి దగ్గరికి వెళ్ళడం. సో మన ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. అక్కడ ఇల్లు ఉందో లేదో, కన్స్ట్రక్ట్ చేశారో లేదో ఒకసారి చూడాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. అరే ఇల్లు ఉంది, మరి ఇంట్లో ఎవరుంటున్నారు చూద్దాం. ఆగండి ఒకసారి మనమైతే వెళ్ళి. ఆ ఇల్లు మంది కదా, సో ఇప్పుడు మనకి ఇల్లు సొంతం కాలేదంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఉండే ఉంటారు. ఒకసారి చూద్దాం. ఓయ్, చూసుకొని వెళ్ళరా బాబు. ఏంటా స్పీడు? అదిగో అదిగో అదిగో, చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఓకే, మనమైతే వచ్చేసాం. ఇల్లు వచ్చేసి ఏంటి? అరే ఫర్ సేల్ అంట. అరే హౌస్ ఫర్ సేల్ అంట. ఓహో, ఇల్లు కొత్తగా కట్టారేమో. ఒకసారి అడుగుదా కానీ. అన్నా, ఈ ఇల్లు అమ్ముతున్నారా ఏంటి? ఎస్, ఇది బెవర్లీ హౌస్ లోనే ది బెస్ట్ హౌస్. ఈ హౌస్ గనక కొనాలి అనుకున్నట్లయితే వాడు చాలా రిచెస్ట్ పర్సన్ అయి ఉండాలి. సో నీలాంటి వాడితో నేను టైం వేస్ట్ చేయను. దాదాపుగా ఒక 20 కోట్లు అయితే అవుతుంది ఈ ఇల్లు కొనడానికి. నేను ఒక దగ్గర టైం పాస్ చేయకు, ఎందుకంటే నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. నీకు తెలియదు అనుకుంటా, ఫ్యూచర్ లో మనం ఇల్లు కొనబోతున్నాం అని. ఫ్యూచర్ కాదు, మనం ఇప్పుడు ఇల్లు కొనే టైంకే వచ్చాం కదా. మరి ఇప్పుడు ఇల్లు ఎలా కొనబోతున్నాం మన దగ్గర ఏం లేకుండా? భయ్యా, నేను నీకు చెప్తున్నాను, నీ ఇంటిని కొనేది నేనే. రేయ్,
నీ మొహానికి ఆ డొక్కు సైకిల్ వేసుకొని ఈ కాలనీకి వచ్చావు. ఈ కాలనీలో మొత్తం ఆఫీసర్స్ అందరూ ఉంటారు, అర్థమైందా? నీలాంటి మొహాలు ఇక్కడికి వచ్చాయి అనుకో, ఇక్కడున్న సెక్యూరిటీ గార్డులు కుక్కని కొట్టినట్టు కొడతారు. అర్జెంట్ గా వెళ్ళు, లేకపోతే నేనే నిన్ను కొడతాను, అర్థమైందా? తీసుకొస్తే 20 కోట్లు తీసుకొనిరా. నీ వల్ల అవ్వదని తెలుసు, ఎందుకంటే 20 కోట్లు అంటే తక్కువ అనుకుంటున్నావా? 20 కోట్లకి నాకు ఇల్లు అమ్ముతావు కదా, నేను కొనలేను అంటున్నావు కదా. సరే చూద్దాం. నేను నీకు చెప్తున్నాను, ఈ ఇల్లు కొనేది నేనే. నీకు తెలియట్లేదురా ఫ్యూచర్ నుంచి అదంతా చెప్పకూడదు మనం. ఓకే ఓకే సర్లే, నువ్వు ఈ మాట అన్నావు, బాగా గుర్తుపెట్టుకో. మరి కొద్దిసేపట్లో నీ దగ్గరికి వచ్చి కొనబోతున్నాను. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంటికి వెళ్దాం. సో మనమైతే పాస్ట్ నుంచి వచ్చాం కాబట్టి సో ఇల్లునైతే కొనేసాం అప్పటికి మనం. కానీ ఇల్లుని ఎలా కొన్నాం, ఏం చేశాను, నా బ్రెయిన్కి ఏం తోచట్లేదే. సరే మనమైతే ఫ్లోలో వెళ్ళిపోదాం. సో అమ్మ అయితే ఇంటికి ఫుడ్ అయితే అడిగింది, నాకైతే మాత్రం ఏ పని దొరకలేదు, ఏమీ అవ్వలేదు. సో ఫ్రెండ్స్ని అడుగుదామన్నా కూడా ఎవరి దగ్గర డబ్బులు లేవు. మైకిల్ గారు అమ్మాయిలకి ఖర్చు పెడతారు కానీ మనకైతే ₹1 ఇవ్వడు, వాడి గురించి తెలిసిందే. సో ఏం చేస్తాం. కానీ ఇప్పుడు నాకు టాస్క్ ఏంటంటే ఇల్లు కొన్నాం. ఒకవేళ ఇల్లు మనం కొన్నట్లయితే మాత్రం క్రేజీ ఉంటుంది. మా అమ్మ అయితే లైఫ్ టైం హ్యాపీగా ఉంటుంది. ఆమెని ఖచ్చితంగా నేను హ్యాపీ చేయాలి ఇల్లు కొని. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సిటీలోకి వచ్చాం. ఇంత పెద్ద బిల్డింగ్స్ చూస్తుంటే ఇలాంటి బిల్డింగ్లోకి ఒక్కసారి నేను లోపలికి వెళ్తానా అన్నట్టు ఉంది. మనం మట్టిలో పెరిగాం కాబట్టి ఇలాంటి లోపలికి మనమే వెళ్తాంలేండి, మనకి ఛాన్సే ఉండదు. సర్లేండి. అరే ఏంటిది, యూనియన్ డిపాజిటరీ దగ్గర అంతమంది మనుషులు ఉన్నారు, ఏం జరుగుతుందో ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. మన లోపలికి రాణిస్తారా? సెక్యూరిటీ గార్డ్ లేడు కదా, మనల్ని ఎందుకు రానివ్వరు? దర్జాగా మనం వెళ్ళొచ్చు, వాళ్ళల్లో ఒకరిలా కలిసిపోవచ్చు. ఓరి నాయన, చూసుకున్నట్లయితే అక్కడ ఏదో మేనేజర్ గారు ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనమైతే వినాలి. ఏదో కొత్తగా తన ఈవెంట్ ని చెప్తున్నట్టుగా ఉన్నారు, ఒకసారి విందాం. లాస్ ఏంజల్స్ లో ఈ రోజు నేను రిచెస్ట్ పర్సన్ అవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మన నెట్వర్క్ 1,00,000 కోట్లు. ఈ ఆనందంతో మీ అందరికి ఒక పెద్ద పార్టీ ఇస్తున్నాను. దానికంటే మీ అందరికి ఒక గేమ్ పెట్టాలనుకుంటున్నాను. మీలో ఒకరిని కూడా కోటీశ్వరుని చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. మీ అందరికి 50 కోట్లు ఒక ప్రైజ్ పూల్ తో 3 అతిపెద్ద ర్యామ్స్ పెట్టబోతున్నాను. ఆ ర్యామ్స్ మీరు అనుకున్నట్టుగా సింపుల్ కాదు. లాస్ సెంటోస్ లోనే ది ఫస్ట్ టైం ర్యాంప్ అంటే ఎలా ఉంటుందో మీరు చూస్తారు. అది ఎంత కష్టం అంటే కనీసం మీరు ముట్టని కూడా ముట్టలేరు. అక్కడి నుంచి కింద పడ్డారనుకోండి మీ ప్రాణాలు పోతాయి. చెప్తున్నాను, ముందుగానే మీ అందరితో కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాను. మీ ప్రాణాల మీద మీకు ఆశ లేదు అన్నట్లయితే వచ్చి నాకు ఒక్క మాట చెప్పండి, వెంటనే ర్యాంప్ కి మీకు అలాట్మెంట్ ఇస్తాను. ఒకవేళ మీరు ఆ ర్యాంప్ కంప్లీట్ చేస్తే స్పాట్ లో మీకు 50 కోట్లు ఇస్తాను. ఓకేనా? ఊరి నాయనా, కానీ ప్రాణాలు పోతాయంట. మా అమ్మకు తెలిసి నాకు తొక్క తీస్తుంది. మనం ఇలాంటి దాని దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. కానీ పోతే నా ఒక్కడి ప్రాణం. ఒకవేళ సెటిల్ అయితే మా అమ్మ, నేను, మా లైఫ్ టైం ఫ్యామిలీ మొత్తం సెటిల్ అవుతుంది. సో నేనైతే దీనికి ముందడుగు వేయాలనుకుంటున్నాను. కానీ అమ్మకి ఈ విషయం తెలిస్తే తొక్క తీస్తుంది. సరే, నేనైతే ప్రాణాలు పణంగా పెట్టి మా అమ్మ కోసం ఏదైనా చేయాలి. 50 కోట్లు అంటే 20 కోట్లకి మన ఇల్లు వస్తుంది. 30 కోట్లతో మన లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోవచ్చు. అప్పుడు అమ్మని జాగ్రత్తగా చూసుకోవచ్చు. నా ప్రాణాలు అడ్డంగా పెట్టైనా సరే ఈ పని నేను చేస్తాను. ఓకే, మనమైతే వెళ్ళి ఆయనకి చెప్దాం. హలో, నేను చెప్తున్నాను, నా పేరు ధను. సైడ్ లేవండి. సార్ నేను ఆడతాను, సార్ నేను ఆడతాను. అది ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, నేను ఆడతాను. చిన్నోడివి డబ్బులు ఆశ మీద వచ్చినట్టుగా ఉన్నావు, బాగా ఆలోచించుకో. నాకైతే మాత్రం జాలి దయ లాంటివేం ఉండవు. నువ్వు డబ్బుల కోసం వచ్చావు, నేను ఎంటర్టైన్మెంట్ కోసం ఇది చేస్తున్నాను. సరే, నువ్వు అంటున్నావు కాబట్టి ఇది అగ్రిమెంట్ కి ఓకే చేస్తున్నాను. నువ్వు సైన్ చేసి ఇక లేట్ చేయకుండా తొందరగా ర్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చు. మొత్తం దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఆల్ ద బెస్ట్. స్టేజ్ నెంబర్ 1 వచ్చేసరికి నువ్వు ఇప్పుడు అతి పెద్ద కార్గో ప్లేన్ పైన ఉన్నావు. ఇదేమన్నా సింపుల్ అనుకుంటున్నావా? ఈ కార్గో ప్లేన్ నుంచి చిన్న చిన్న మినీ జెట్స్ వచ్చేసి కింద వరకు ఒక పాత్ ని క్రియేట్ చేశాయి. ఆ పై నుంచి నువ్వు ఎగ్జాక్ట్ గా ప్లేన్స్ పై నుంచి నీ దగ్గరున్న మోటార్ సైకిల్ ని యూజ్ చేసుకొని కిందకి రావాలి. ఇది అంత సులభం కాదు, ఎందుకంటే ప్లేన్స్ ఏం స్ట్రైట్ గా ఉండవు, కర్వ్ గా ఉంటాయి. ఏ మాత్రమైనా స్లిప్ అయ్యావంటే కింద నీ ప్రాణాలు పోతాయి. ఒకవేళ నీ ప్రాణాలు ఉన్నా కూడా నేను వచ్చి నీ ప్రాణాలు తీస్తాను, ఎందుకంటే ఛాలెంజ్ ఈజ్ ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్. ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు నేను నా ప్రాణాలు పణంగా పెట్టబోతున్నానని నాకు అర్థం అవుతుంది. కానీ ఇది కొంచెం కష్టంలా ఉంది. అమ్మో, కళ్ళు తిరుగుతున్నాయి. మనం అటు ఇటు చూడకూడదు. చూడకుండా ఒకే దానిపైన ఫోకస్ పెట్టుకొని వెళ్ళాలి. చెప్పాను కదా, పోతే నా ఒక్కడి ప్రాణం. ఒకవేళ ఇది సక్సెస్ అయినట్లయితే మా అందరి ప్రాణాలు హ్యాపీగా లైఫ్ టైం ఉంటాయి. ఓకే, మనం కరెక్ట్గా చూసుకుని వెళ్ళాలి. ఓ మై గాడ్, ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్కి వెళ్ళడం కొంచెం కష్టంలానే ఉంది. ఓరి నాయనా, ఏంటిది మొత్తం ఇంత కష్టంగా ఉంది?
నేను ఒకప్పుడు ర్యాంప్స్ చాలా బాగా ఆడేవాడిని. పాస్ట్లో ఇదే ఫస్ట్ ర్యాంప్ అనుకుంటా నేను ఆడింది. వామ్మో, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఇది. నేను ఆడిన ఫస్ట్ ర్యాంప్ ఇది. ఈ ర్యాంప్ని దేవుడా సక్సెస్ అయ్యేలా చూడండి. ఓ నో నో నో, అటు ఇటు చూసుకుని వెళ్ళాలి. ఏమాత్రమైనా జారినట్లయితే కింద పడతాం. కింద పడి బై మిస్టేక్ మనం బతికినా కూడా వాడు మన ప్రాణాలు తీసేస్తాడు. ఎందుకంటే ఈ బిజినెస్ మ్యాన్స్ అందరూ ఇలానే ఆలోచిస్తారు. వాళ్ళ ఆనందం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి మనుషుల ప్రాణాలు తీస్తారు. ఓకే, అమ్మ బాబోయ్, ఓ నాయన, మనం మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వెళ్ళాలి. కమాన్ కమాన్ కమాన్, అస్సలు మిస్ చేయొద్దు. ఏమాత్రమైనా తేడా అయిందనుకోండి మనం కింద పడతాం. కమాన్ ధను, యూ కెన్ డూ ఇట్. మెల్లగా చూసుకొని నిదానంగా మనమైతే వెళ్ళాలి. ఓహో, ఈ ఏరోప్లేన్స్ కూడా కింద బ్రేక్ అవుతున్నాయి మనం వెళ్ళేటప్పుడు. చూసుకొని వెళ్ళు. నో, జారద్దు. ఏమాత్రమైనా జారామంటే మన ప్రాణాలు ఇంకా గాల్లో కలిసిపోతాయి. వచ్చేసాను కిందకి. ఇంకా దీనికి ఓవరాల్గా 2 స్టేజెస్ అయితే ఉన్నాయి. మన ఫస్ట్ స్టేజే కంప్లీట్ చేయకపోతే చాలా కష్టం. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేస్తేనే ఆ 50 కోట్లు మన చేతిలో పెడతాడు. లేకపోతే మన చేతిలోకి వచ్చినట్టే కాదు. ఓకే, చూసుకున్నట్లయితే మాత్రం మనం ఆల్మోస్ట్ కిందకు వచ్చాం. అరే, ఇది మరి ఇంత స్లోగా వెళ్తే మనం ఎలా వెళ్తాం? ఓకే, చూసుకుని వెళ్ళాలి ధను. ఏం కాదు, పర్వాలేదు, ఏం కాదు, చూసుకొని. కమాన్, ఇది ఇంకా ఇలా నిదానంగా వెళ్తే ఇంకా మనం వెళ్ళినట్టే. కింద వరకు వెళ్ళాలి, చాలా దూరం ఉంది. ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదు. నేను ఇంకా దీనికి స్పీడ్ పెంచేద్దాం అనుకుంటున్నాను గురు. స్టార్ట్ చేద్దామా? కానీ కొంచెం కింద వరకు వెళ్ళి ఒక్కసారిగా స్పీడ్ పుంజుకుంటాను. అప్పుడు ఎవరు మళ్ళీ ఆపలేరు. ఓకే, ఇక నా ఓపిక నశించింది. నేనైతే మాత్రం స్పీడ్ పెంచాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ కొంచెం చూసుకుని వెళ్దాం. కొంచెం వరకే, కొంచెం కిందకి వెళ్ళినాక అప్పుడు మొదలు పెడదాం. ఎందుకంటే ఇక్కడ ప్లేన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ బ్రేక్ అయి ఉన్నాయి. ఏమాత్రమైనా తేడా వెళ్తే వీల్ జారిపోయి కింద పడతాం. ఓ, ఇక నా వల్ల కాదు, నేను సహించలేను. ఇంకా ఇది ఎంతవరకు? సో ఇంకా ఇలా స్లోగా వెళ్తున్న కొద్ది మనం స్కిడ్ అవుతూనే ఉంటాం. స్కిడ్ అవ్వకుండా మనం స్పీడ్గా వెళ్ళాలంటే ఎంత స్పీడ్గా దూసుకొని పోవాలి. కమాన్ ధను, కమాన్ కమాన్. నో 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 నో. వచ్చేసాం పద. కింద పడకుండా డైరెక్ట్గా ఫినిష్. అరే ఏంటిది, ఎక్కడికి వచ్చాం? ఓరి నాయన, ఇవేంటివి? చూడ్డానికి షిప్స్ లా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా ఫస్ట్ స్టేజ్ ని కంప్లీట్ చేసావు. ఇంకా నీకు 2 స్టేజెస్ ఉన్నాయి. ఇది కూడా కొంచెం కష్టమైనవే. పైనుంచి కరెక్ట్ గా వెహికల్ తోని కింద వరకు నువ్వు రావాలి. ఇప్పుడు నువ్వు ఏ మాత్రమైనా మిస్ అయ్యి స్కిడ్ అయ్యి కింద పడినట్లయితే తరువాత ఏం జరుగుతుందో నీకు తెలిసిన విషయమే. సెకండ్ స్టేజ్ బిగిన్. ఓకే, సెకండ్ స్టేజ్. ఇప్పుడు సెకండ్ స్టేజ్ ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అరే, ఇదేమంత పెద్ద కష్టమైన ర్యాంప్ లా లేదు. ఓహో, లాస్ ఏంజల్స్ లోకి వచ్చిన ఇదే ఫస్ట్ ర్యాంప్ కాబట్టి వాళ్ళకి కష్టమైన ర్యాంప్స్ ఎలా ఉంటాయో తెలియదు అనుకుంటా. అందుకే ఇది తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది. ఓకే, మనం జారకుండా ఎగ్జాక్ట్ గా ఆ ఎండింగ్ బోర్డుకి అయితే వెళ్ళిపోవాలి. కమాన్, పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుని ఈజీగా మనమైతే వచ్చి క్రాస్ చేసాం. ఓ, ఇదేంటి అప్పుడే 3rd స్టేజ్ కి వచ్చేసామా? వావ్, నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? ఇంత కష్టమైన ర్యాంప్స్ ఎలా ఆడుతున్నావు? గ్రేట్. ఇప్పుడు కొంచెం సైజ్ తగ్గింది. మెట్లు నీకు చిన్నగానే ఉన్నాయి. ఈ మెట్ల నుంచి నువ్వు కిందకి రావాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు చూస్తారు కదా దాని యొక్క అసలైన ఆట. ఓరి నాయన, మెట్లయితే మాత్రం ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడి నుంచి మనం మెట్ల ద్వారా కింద వరకు వెళ్ళాలంట. మనం ఏం వెళ్ళలేమనుకుంటున్నారా? కానీ ఇవి చాలా లాంగ్ ఉన్నాయి, ఈజీగా వెళ్ళచ్చు. సో ఇది కష్టమైన ర్యాంప్ అంటున్నారు, మనకి చాలా సింపుల్ అని తెలియదు అనుకుంటా. కానీ మనమైతే హ్యాండిల్ పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయాలి. సో డబ్బులు కూడా రెడీగా పెట్టారు. ఇప్పుడు మనం ఇది కంప్లీట్ చేసినట్లయితే మనకి 50 కోట్లు వస్తుంది. 20 కోట్లతో మన ఇల్లు, ఇంకా 30 కోట్లతో లైఫ్ టైం సెటిల్మెంట్. ఓ, అరే ఏంటిది? ఓరి నాయన, ఒక సమయానికి మనం ఏకంగా ఆగిపోయినట్టుగా అనిపించింది నాకు. చూడండి ఎలా వెళ్తున్నాము మనం. ఓ ఓ ఓ ఓ ఓ, అరే జంప్ అవుతుంది. జంప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మనం అయితే పైన వచ్చేస్తాం. సార్, ఫైనలీ కంప్లీట్ చేసి చూపించా సార్. ఎలా ఉంది మన తడాక? లాస్ ఏంజల్స్ లో ర్యాంప్ అంటేనే ఎవరికి తెలీదు. నువ్వు అది కూడా ఇంత సింపుల్ గా దీన్ని కంప్లీట్ చేసావంటే చాలా చాలా గ్రేట్ మిస్టర్. ఇంత చిన్నోడు అయినా కూడా చాలా బాగా చేసావు. అనుకున్న ఒప్పందం ప్రకారమే సంతోషంగా నీకు ఈ 50 కోట్లు వచ్చేసి ఇస్తున్నాను. దాంతో నువ్వేమైనా చేసుకో. ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. A few moments later. రేయ్, ఈ కార్ ఎక్కడిదిరా? ఎక్కడన్నా దొంగతనం చేసుకుని వచ్చావా? నువ్వు నా చేతిలో అయిపోయావు. ఎందుకురా నన్ను కళ్ళు మూసుకోమన్నావు? ఎక్కడికి తీసుకుని వెళ్తున్నా నన్ను? రేయ్, ఎక్కడికి తీసుకొచ్చావు? అరే అమ్మా, కళ్ళు తెరవద్దని చెప్పాను కదమ్మా, ఎందుకమ్మా తెరిచావు? సరే ఒకసారి ఇంటికి రా. ఇల్లు వచ్చేసి ఎలా ఉంది, నచ్చిందా ఇల్లు? ఎవరో పెద్దోళ్ళ ఇంటికి తీసుకొచ్చావు. వాళ్ళు చూస్తే తిడతారు. రేయ్, లోపలికి వెళ్ళొద్దు. మనం లోపలికి వెళ్ళకూడదు. రేయ్, రా, బయటికి రా.
లోపలికి ఎందుకు వెళ్తున్నావురా? బయటికి రమ్మని చెప్తున్నా కదా. అమ్మా సర్ప్రైజ్! బయట వచ్చిన కారు మందే, ఇక్కడున్న ఇల్లు మందే. నేను ఒక చిన్న గేమ్ ఆడి అందులో గెలిచాను. నాకు దానికి 50 కోట్లు వస్తే ఇల్లు కొనేశాను, దాంతో పాటు కారు కొనేశాను. రేయ్, నాకు తెలుసురా నువ్వేదో దొంగతనం చేసుకుని వచ్చావని. నేను నమ్మను గాక నమ్మను. ఏం పని చేసుకొచ్చావు చెప్పు. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో దెబ్బలు తింటావురా. అయిపోయావు. ఏంటిది ధనువన్న వచ్చేసావా? ధనువన్న ఏంటి ధనువన్న, ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎంత జరిగింది చెప్పు. ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ధనువన్న నువ్వు వెళ్ళి చాలా సేపు అయింది, ఏం జరిగింది ధనువన్న? షించాన్, నేను నా ఫ్రెండ్స్ అందరినీ చూసాను రా, కానీ అప్పటికి నువ్వు నాకు పరిచయం అవ్వలేదు. నువ్వు ఇంకా పుట్టు కూడా ఉండవురా. సో నువ్వు పుట్టినట్లయితే నాకు తెలుసుండేవాడువేమో. అదిరా మొత్తం జరిగింది, అర్థమైందా? కానీ ధనువన్న అంతా బాగానే ఉంది, కానీ లాస్ట్ కి మీ మమ్మీ ఏం చేశారు నిన్ను? ఎందుకంటే నమ్మలేదు కదా. ఏమో రక్షించాను, అదేం తెలియకుండా నేను వచ్చేసాను. ఫైనల్లీ ఇల్లు కొన్నాను కదా, ఇల్లు కొని అమ్మని తీసుకొచ్చినంత వరకే మనం టైం మిషన్ లో ఉంటాం కదా. సో తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా తెలుసా విషయం?